రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, హీ నోస్ దట్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ యూ. దేవుని రాజ్యము నీ వైపు బయలుదేరుచున్నది, ఆ రాజ్యములో ఉన్నవన్నీ నువ్వు పొందుకోబోతున్నావు అని వాడికి తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే రాజ్యములో ఉన్నవన్నీ నువ్వు పొందుకుంటావు, మేలులు పొందుకుంటావు అని తెలిసే నీ ప్రార్థనకు ఆటంకముగా నిలుస్తున్నాడు, నీ బలహీనతను దెబ్బతీస్తున్నాడు వాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, ముందుగానే సిలువ వేయక చాలా ముందుగానే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? పీటర్, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. పేతురుకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడని తెలిసే పొట్టువలే వాడిని వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు అపవాది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి ఈ దేవుడు, నిజంగా. అందుకనే ఒక్కరి కోసము ఒకరు కనిపెడుతూ ప్రార్థనలు చెయ్యుడి. అరే, ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఇంట్లో భార్య ఉంది, ఇంట్లో భర్త ఉన్నాడు, కనిపెట్టి ప్రార్థనలు చేయరా వాళ్ళ కోసం? 24 గంటలు తిరుగుతున్నాడు గర్జించు సింహము వలె వాడి మార్గంలో ఎవరిని మృంగివేద్దామని. కళ్ళ ముందు ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయలేకపోతే, ఎవడో అనామకుడు అయ్యా నా కోసము ప్రార్థన చేయమని అడిగితే మనం ప్రార్థన చేస్తామా? గెలుద్దామబ్బా, మన ఇంటిని మనం కాపాడుకుందాం. ఎలా? అపవాదికి నీకు తెలుసు, వాడు నీ మీదే దృష్టి పెట్టున్నాడు. నీ బలహీనతల విషయమై ఆసక్తితో తీవ్రతో ప్రార్థన చేసి, ప్రభువా ఈ శోధనలో నేను పడకుండా, ఈ బలహీనత మీద వాడు నన్ను దెబ్బతీయకుండా నాయనా కృపని దయచేయి ప్రభా అని నువ్వు అడిగితే, దేవుడు నువ్వు అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! జాగ్రత్తగా ఉండండి నాన్న, రోజులు మంచివి కావు. వక్ర జనము మధ్యలో మనము బ్రతుకుతున్నామని వాక్యమే సెలవిచ్చింది. జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? బైక్ మీద వెళ్తున్నావు, వెనకాల అమ్మాయి ఉన్నది, 2 ముచ్చట్లు పెట్టి నీవు ఇలా తిరిగావు, ఆమె ముఖం చూద్దామని ఒకసారి ముఖం లేకుండా పోయింది. చూసారా? ఒక్క క్షణము ఇలా తిరిగినందుకే ప్రాణాలు పోయాయి. మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం నాన్న అపవాదిని. వాడు మాత్రం మనల్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. వీరొక అద్భుతం, వీరొక ఆశ్చర్యము. దేవునికి వీరంటే చాలా ప్రేమ, చాలా ఇష్టము. వీరిని కానీ దెబ్బతీస్తే అంతా పాడైపోతుంది. దేవుణ్ణే, ఏ దేవుడైతే వారిని ప్రేమిస్తున్నాడో అదే దేవుణ్ణి దూషించేలాగా నేను చేయగలిగితే నేను గెలిచానంటాడు. ఇది వాడి స్కెచ్, ఇది వాడి ప్లాను. ఆ ప్లాన్లో మీరు పడిపోకండి. అందుకనే మెలకువగా, మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించండి. హల్లెలూయా! కీర్తనలు 42వ కీర్తన 11వ వచనం. వాడు మనల్ని నిరుత్సాహపరిస్తే వాడికి తెలుసు మనం ఏం చేయటం మానేస్తాము. ఏం చేయటం మానేస్తాం తెలుసా? దేవుణ్ణి స్తుతించటము వాడికి అదే కావాలి. ఐ విల్ డిస్కరేజ్ దెమ్. వాళ్ళకున్న ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నిటినీ నేను తీసేస్తే వాళ్ళని దేవుడు కూడా ఆరాధించని స్థితిలో పడిపోతారని వాడికి తెలుసు. చూద్దాం ఏమంటుందో. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయన స్తుతించెదను. హల్లెలూయా! అక్కడ దావీదు క్షీణించి నలిగిపోయి నిరుత్సాహ స్థితిలో ఉన్నా కూడా ఏమంటున్నాడు తెలుసా? తన దేంతో మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో మాట్లాడుతూ, నీవెలా కృంగిపోయి ఉన్నావు, ఎందుకు కృంగిపోయి ఉన్నావు, నాలో
నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణయు ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. ఆ స్థితిలో కూడా దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను. కానీ మనం సహజంగా ఏం చేస్తాం? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఏం చేస్తాం? రూములోకి వెళ్ళిపోయి, లేకపోతే కొంతమంది మహానుభావులు సినిమా పాటలు పెట్టుకొని ఎక్కడో ఆ పాట వారి జీవితానికి లింక్ అయినట్టు ఆ పాట వింటూ వారు ఫీల్ అబ్బా. అప్పుడు దేవుని పాటలు గుర్తురావు, అన్ని దెయ్యపు పాటలే గుర్తుకు వస్తాయి. ఆ సినిమా పాటలు పెట్టుకొని ఆ మెలోడీకి ఫీల్ అయిపోయి వీడు కన్నీళ్లు కారుస్తూ దాని గురించి ఆలోచిస్తూ, అంతేగాని దేవుణ్ణి స్తుతించటానికి మాత్రం మనసు రాకుండా వాడు చేశాడు. అందుకనే అంటాను, సినిమా పాటలు వినకండి. అవి దేవుణ్ణి స్తుతించేలాగా చెయ్యకుండా దొంగలిస్తుంది దేవునికి ఇవ్వవలసిన ఘనత. వాడికి అదే కావాలి. మీరు సినిమా పాటలే వినాలి, దేవుణ్ణి స్తుతించటం మానేసి. మీరు నిజంగా చెప్తున్నానండి, దుఃఖ సంద్రములో కానీ ఏదైనా లవ్ ఫెయిలియర్లో కానీ దేవుని పాటలు గుర్తురావురా బాబు సుమా ఎవడికి. కానీ ఎవరిని స్తుతించాలి? మనం కృంగిపోయి ఉన్నప్పుడు అంట. నా ప్రాణం, అందరూ ఈ వాక్యం చదవండి. నీవేళ కృంగి ఉన్నావు. చెప్పండి, మాట్లాడండి, మీతో, మీ అంతరంగముతో మాట్లాడండి, మీ ఆత్మతో మాట్లాడి ఎందుకు కృంగిపోయి ఉన్నావు? నిన్ను రక్షించువాడు కునకడు, నిద్రపోడు అని చెప్పు. హల్లెలూయా. అప్పుడే పరిస్థితిని మార్చేసుకొని ఆ ఏడుపు ముఖాన్ని తుడిచేసుకొని, దేవా నీకు స్తోత్రమయ్యా, నువ్వు బ్రతికున్నంత వరకు ప్రభా నాకు ఏ కీడు అని స్తుతించటము ప్రారంభించండి. ఆ స్థితిని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా తిరిగి మారుస్తాడు. హల్లెలూయా. మ్యూజిక్ హ్యాస్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. అది గాడ్లీ మ్యూజిక్ కాకపోతే ఈ లోకములో ఉన్న సంగీతము మీ మనసుని భ్రష్టు పట్టేస్తుంది. చాలామంది సూసైడ్స్ చేసుకున్నారు తెలుసా మ్యూజిక్ విని. అపవాది అంట మన బలహీనతలను బాగా చదువుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడంట మన బలహీనతల మీద. He studies and considers our infirmities. He studies our weaknesses like a skilled hunter. అంటే ఒక వేటగాడు ఒక పులిని వేటాడటానికి దాన్ని ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాడు? దాని వెనకాల స్టడీ చేస్తాడా లేదా? అది ఎక్కడికి వెళ్తుంది, ఏ సమయంలో ఏం చేస్తుంది, ఎలా తింటుంది, ఎక్కడికి వెళ్తుంది అన్నీ స్టడీ చేసిన తర్వాత అది వచ్చే రూట్లో ఏం చేస్తాడు? ఒక పెద్ద వల వేస్తాడు, గుంత దవ్వుతాడు. నీకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయి, నీకు తెలియకుండానే ఇన్ని జరుగుతున్నాయి. అందుకనే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని ఇద్దరు. మోషేకి కోపం ఉంది కదా, ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. మన అలవాట్లన్నీ వాడికి తెలుసండి. ఆల్రెడీ ఒక పెద్ద పుస్తకం రాసేశాడు. ఆర్ హ్యాబిట్స్. మన అలవాట్లు ఏమిటి? కోపము, ఇంకా గర్వము, ఇంకా మన అలవాట్లన్నీ వాడికి తెలుసు. వెరీ గుడ్. వాడు దాని మీద పిహెచ్డి చేశాడట. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనము నుండి 12వ వచనం వరకు చదువు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేళ్ల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అయిపోయి. వాడు కోపం ఏం చేసింది? మీ కోపము ఏం చేసింది? మీ ఇంట్లో ఎలాంటి చిచ్చు పెట్టింది? మీ కాపురాల్ని ఏ విధంగా తగలబెట్టింది? మీ స్నేహాన్ని ఎలా పాడు చేసింది? మీ తోటి పనివారితో ఎలా వైరము సృష్టించింది? వాడు స్టడీ చేస్తున్నాడు, చదువుతున్నాడు. నీ కోపం మీద వాడు రీసెర్చ్ చేసి ఎలా దెబ్బతీయాలో అని చూస్తే, దానిని మానుకోకపోతే
నష్టపోయేది ఎంతమందిని కోల్పోయాం మనం కోపంతో. అయినా మనకి బుద్ధి రావటం లేదంటే దేవుడే మనల్ని కాపాడునుగాక. నిజంగా మీకు బాధ కలగదండి? మీ కోపం వలన ఎంత నాశనం చేసుకున్నాం మన బ్రతుకుల్ని, కుటుంబాలని పాడు చేసుకున్నాము, చక్కటి వివాహములో చిచ్చు పెట్టుకున్నాము, పిల్లల మధ్యలో మనం వైరముని సృష్టించుకున్నాము, బాధ పెట్టాము, మన స్నేహితుల్ని మనం పోగొట్టుకున్నాము, చక్కటి సాంగత్యాన్ని మన కోపం వల్లే సంఘము నుండి మనం దూరమైపోయాము. అయినా మనం మారకుండా ఉంటే అది ఏదో ఒక రోజు మన బ్రతుకుని, మన కుటుంబాన్ని నాశనం చేసే తీరుతుంది. వాడు రీసెర్చ్ చేస్తున్నాడండి మీ అలవాటుల మీద. అందుకనే దేవుడు ఏమన్నాడో తెలుసా? రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడో ఒకసారి చూడండి. లోక మర్యాదలను మీరు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనసు మారి నూతన మగుటకు. వాడికి తెలుసు దీనిని నేను ఉపయోగించగలిగితే. కొంతమందికి ఒక బలహీనత ఏమిటంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ వీడి కోపిష్టి అని తెలుసు. వాళ్ళు పని చేయించుకోవటానికి వీడిని రెచ్చగొడతారు. వీడు రెచ్చిపోయి పక్కనోళ్ళని చూసి అవతలోడిని కొడతాడు. కొట్టినప్పుడు వీళ్ళందరూ ఫరారు. ఏం చేస్తాడంటే అపవాది, నువ్వు కోపమని తెలిసే నిన్ను రెచ్చగొట్టి చెయ్యని పని నీ చేత చేయిస్తుంది. ఈరోజు చెయ్యని పని, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండుంటే ఎంత బాగుండునో అని ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. నీ పక్కనున్న వాళ్ళు నీ క్షేమము కోరుకునేవారు మాత్రం అనుకోకండి, మీకు దండం పెడతా. నీ గొయ్య తవ్వేవారు కూడా నీ పక్కనే, జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఎవరితో స్నేహము చేస్తున్నావో, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నావో కూడా అపవాది. అందుకనే చెడు ఏమిటి? సాంగత్యము మంచి. దేవుడు ఏమన్నాడు? తనకు కోపం వచ్చి బండతో మాట్లాడమంటే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఏమని దూషించాడు? ద్రోహుల్లారా అంట. ఎవడు అధికారం ఇచ్చాడండి మాట్లాడటానికి? అలాగా నోరు జారాడు. నోరు జారినందుకు ప్రతిఫలం ఏమిటి? వాగ్దానపు దేశములో ప్రవేశించకుండా. 1 రాజులు 19వ అధ్యాయం 1-4 వచనాలు. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉన్నామో, ఎప్పుడైతే మనం అందరికీ దూరం అయిపోతామో, అదే సమయంలో వాడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను దెబ్బ కొడతాడు. చూడండి ఏలియాతో చూడండి ఒకసారి. ఏలియా చేసినదంతయును, అతని ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? డిస్కరేజ్ చేశాడు, భయపడేలాగా చేశాడు. చివరిగా ఏం చేశాడు? తన నోటి చేతనే తన ప్రాణముని తీసుకునేలాగా మాటలు. ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయిందండి, వీడియోలు పెట్టి సూసైడ్లు చేసుకోవటం. భలే దుఃఖం వేస్తుందండి. ఆ క్షణంలో నిజంగా ఎవరైనా వారి పక్కన ఉంటే ఎంత బాగుండును. ఆ క్షణములో నిజంగా దేవుడికే ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించేనేమో. Satan tempts us most when we are discouraged or isolated. ఎప్పుడైతే ఒంటరైపోతామో అప్పుడు ఇంకా ఏం చేస్తాడు? దెబ్బతీయటానికి, మన మానసిక స్థితిని దెబ్బతీయటానికి వాడు వస్తాడు. అందుకనే నా ప్రాణమా నువ్వు ఎలా కృంగిపోయి ఉన్నావు? ఎందుకు తొందరపడుచున్నావు? హల్లెలూయా.
మన మానసిక స్థితిని వాడు చూసి ఒకవేళ కృంగిపోయి ఉంటే ఇంకా దెబ్బ. అందుకనే దయచేసి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకండి. ఎవరో ఒకరిని మీ పక్కన చెప్పండి. ఎవరో ఫ్రెండ్కైనా ఫోన్ చేయి, అరే నా మనసు బాగాలేదురా, నాతో మాట్లాడు, లేకపోతే నా ఇంటికి రా, నేను మాట్లాడాలనుకుంటున్నా, నాకు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పిలవండి. ఒంటరిగా మాత్రము ఉండకండి. ఒంటరిగా ఉండి చాలామంది ఊరేసుకొని చచ్చిపోయేలాగా అపవాది చేశాడు. వారు మానసిక స్థితిని చూసి వాడిని చంపేశాడు అపవాది. జాగ్రత్తగా ఉండండి నాన్న. వాడు మీరొక అద్భుతమని వాడికి తెలుసు. రెండోది, మీ బలహీనతలను వాడు బాగా తెలుసు, ఎరిగినవాడు. మూడోది, వాడు రాజ్యానికి మీరు అడ్డుగా ఉన్నవారని వాడికి బాగా తెలుసు. నాలుగోది, మీ ఇన్ఫర్మిటీ, మీ బలహీనతల మీద వాడు ఏం చేస్తున్నాడు? స్టడీ, మామూలు రీసెర్చ్ కాదు. ఇప్పుడేమిటి? ఐదోది, మీ మానసిక స్థితి బాగులేదని తెలిసే అప్పుడే దాడి చేయటానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉంటుండగా వచ్చాడు ప్రభువుని శోధించటానికి. నీళ్ళు తాగలేదు, అన్నం ఒక మెతుకు తినలేదు. వచ్చాడు, ఈ రాళ్ళుతో మాట్లాడితే అవి రొట్టెలుగా మానసిక దెబ్బ కొట్టాలనుకున్నాడు, పరిశుద్ధతను దెబ్బతీయాలనుకున్నాడు, ప్రార్థనకు భంగము కలిగించాలనుకున్నాడు. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? మనుష్యుడు మాత్రమే కాదు, అరే ఈ ఆకలి మామూలుదేరా, నువ్వు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను దేవుని వాక్యము నాతో తోడుతో అదే నా కడుపు నింపుతుందని చెప్పండి. హల్లెలూయా. నెక్స్ట్, మన స్నేహితులు ఎవరో వాడు బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అమ్మ, మన స్నేహితుల్లో ఒక్కడికి ఒక చెడు అలవాటు ఉందనుకోండి, అంటుకుంటుందా లేదా? పులిసిపోయినది కాస్తంత పిండిలో ఉంటే పిండంతయు, ఒక్క చెడు స్నేహము చాలు మన భవిష్యత్తు నాశనం అయిపోవటానికి. అలాంటి వారుంటే పారిపోవండి నాన్న. వారి యుద్ధ నుండి మీరు పారిపోకపోతే వాడి ఊరిలో మీరు చెప్పండి పడిపోతారు, వాడు వలలో మీరు. చెల్లమ్మల్లారా, పెళ్ళికి ముందే వాడు ఏదైనా కోరుకుంటున్నాడంటే ఇంతకు ముందే ఎంతోమంది నిన్ను కోరుకొని వాడుకొని వదిలేసిన వాడని మీరు గ్రహించకపోతే వాడు వలలో మీరు పడి మీ బ్రతుకుని నాశనం చేసుకొని ఎంగిలి పాలు చేసుకుంటారు మీరు. ఈరోజు ఎంతమంది చెల్లెళ్ళు లేరు ఎంగిలి అయిపోయి వారి బ్రతుకుని బాధపడుతూ మోసపోయి. అలాంటి వారినే స్నేహితులుగా ప్రేమించేవారిగా పంపిస్తాడు నీ దగ్గరికి. జాగ్రత్తగా ఉండండి. ఎవడి మనసులో చెడుతనం ఉన్నదో నీ అమాయకత్వముని పాడు చేయటానికి అలాంటి వాడినే స్నేహం చేయించేలాగా. అందుకనే సెలెక్ట్ యువర్ ఫ్రెండ్స్ వెరీ కేర్ఫుల్లీ. అందుకనే పెద్దలు ఊరికేనా లేదు, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యువర్ క్యారెక్టర్ ఇస్. నీ స్నేహితులు నాకు చూపించు, నువ్వు ఏ పాటి వాడివో దానివో నేను నీకు చెప్తాను నీ గురించి అన్నారు. జాగ్రత్తగా ఉండండి. పెళ్ళికి ముందే ఎంగిలి అయిపోదాము అని వాడు అడిగితే జీవితంలో వాడితో సాంగత్యము. వాడు కాకపోతే దేవుడే తన హృదయానుసారుణ్ణి నీకు ఒక గొప్ప పార్ట్నర్గా జతపరచగలుగుతాడు. హల్లెలూయా. నీ అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికమైన మేలు చెయ్యటానికే ఉన్నాడు నీ దేవుడు, నీ ప్రభు, నీ స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి మరణము కమ్మనేను. అబ్బా, ఏ భార్య అంటే చచ్చిపోరా అంటదా భర్తని? వీడు చచ్చిపోతే బాగుంటుంది అంటదా ఏ భార్య అయినా? కొన్నిసార్లు నిజంగా ప్రభువా, నేను స్నేహితురాలిని అడిగితే ఆయన నాకు శత్రువుని పంపించేవేంటి ప్రభువా? కనిపించేవన్నీ నిజాలు కావు, కొన్ని నిజాలు కనిపించావు నాన్న. జాగ్రత్తగా ఉండండి. అనిపించేవన్నీ నిజాలు కావు, కనిపించేవన్నీ కూడా నిజాలు కావు.
అపవాది ఎలా కనిపిస్తాడంట తెలుసా? వెలుగుదూత వలె. స్నేహితులు కూడా వెలుగుదూతలు వలె, కానీ వారిలో ఉన్నదంతయు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. ఈరోజు మనకి ఆత్మీయులు ఫ్రెండ్స్గా ఎందుకు లేరు? ప్రార్థించేవారు మనకి స్నేహితులుగా ఎందుకు లేరు? అరే రండిరా కలిసి గ్రూప్స్ పెట్టుకొని ప్రార్థనలు చేస్తాము, రండిరా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తామనేవారు మీకు ఫ్రెండ్స్ లిస్టులో ఎందుకు లేరు? అమ్మ రారా ఎంజాయ్ చేద్దామంటే, ఈరోజు దావత్ ఉందిరా అంటే ప్రార్థన, ఎప్పుడు చూసినా ఈడు ప్రేయర్స్ అంటాడు. ఎవరు కావాలయ్యా మనకి మన జీవితంలో? బర్నబాస్ లాంటి వారు కావాలి. అపోస్తుడైన పౌలుని ఎంతగానో ప్రోత్సహించాడు తెలుసా పరిచర్యలు. అలాంటి స్నేహితులు మన పక్షం ఉంటే మనం దేనినైనా సాధించగలుగుతాము. కానీ చెడు సాంగత్యముతో వారితో మనం కలిసి తిరిగితే మనం మనలో ఉన్న మంచి కూడా. దీనికి అతీతంగా ఒక వాక్యం ఉంది చూడండి. హెబ్రోల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏమిటి ఆగండి, ఏం చేస్తున్నారంట? కొంతమంది ఫ్రెండ్స్, ఏం పోతావులేరా ఈరోజు చర్చికి, మరి చర్చికి పోకుండా ఎక్కడ పొమ్మంటావురా అని అడగండి. దేవుని సన్నిధికి వెళ్ళకుండా దెయ్యం సన్నిధిలో సమయం గడపమంటావా అని అడగండి. మంచి చేయటం మానేస్తే అది పాపమని చెప్పండి. అరే నాకున్న సమయం ఇదేరా దేవుణ్ణి స్తుతించటానికి, ప్రార్థించటానికి, నా మేలు కొరకు, నా కుటుంబము మేలు కొరకు, నా సమాజము మేలు కొరకు, నా దేశము మేలు కొరకు ప్రార్థించడానికి నాకు అనుగ్రహించబడిన ఆదివారమేరా, అది పాడు చేయకరా అని చెప్పండి. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఇదే కావాలి అపవాదికి. అందుకనే సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి ఈరోజు. ఏం ప్రసంగాలు వింటావురా, బోరింగ్ రా అంటారు. మీరు వారి మాట నమ్మేస్తారు. ఒక ఆదివారం వచ్చినోడు 3 ఆదివారాలు. దేవుడు మనల్ని దీవించునుగాక. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. మీరు చర్చికి రాకుండా ఇంట్లో కూర్చొని ఏడిచేలాగా, దుఃఖాక్రాంతులు అయిపోయేలాగా చేస్తుంది అపవాదే. అవకాశం ఉంటుండగా దేవుని అందుకని ఈరోజు ప్రవచించాడు దేవుడు, మీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నానని. హల్లెలూయా. వాడికి ఇష్టం లేదు మీరు మేలు పొందుకోవాలని సంఘానికి వచ్చి. God wants to release a prophecy upon your life and Satan doesn't want you to receive it. అందుకని అడ్డుకుంటున్నాడు మీరు సంఘానికి రాకుండా. ఎంతమంది తెలుసా మేలు పొందుకోలేకపోతున్నారు సంఘానికి రాకుండా, సమాజముగా కూడకుండా. సమాజముగా కూడుట మానక ఒక్కనికొడుకు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. హల్లెలూయా. ఎందుకు నన్ను వీడు సంఘానికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు? ఇది వీడు కాదు, వాడిలో ఉన్న సైతాను. ఇమ్మీడియట్గా ఏం చేస్తా, అరే నాకు ఇప్పుడే అర్జెంట్ పని వచ్చిందని చెప్పి ఫోన్ కట్ చేసి వచ్చేయండి. ఆ అర్జెంట్ పని ఏమిటంటే సంఘానికి వచ్చి వాడి నిమిత్తము ప్రార్థన చేయటం. నువ్వు వాడి కోసము ప్రార్థించినప్పుడు వాడిలో ఉన్న దురాత్మ పారిపోవునుగాక. అది జరుగుతుంది నాయన సంఘములో. సంఘ ప్రార్థనలు చాలా బలమైనది. సంఘము ప్రార్థించినప్పుడు ఏ చెరసాలలో వాడు బంధింపబడ్డాడో మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంఖ్యలో ఆ చెరసాలు బ్రద్దలైపోవునుగాక. హల్లెలూయా. అట్టి కృప పొందుకున్న వారం మనం. వద్దాము సంఘముగా కూడటము మానకుండా. ఎవ్వరు ఏమన్నా, ఎన్ని ముచ్చట్లు పెట్టినా, ఏ విధంగా ప్రేరేపించినా సంఘానికి మాత్రము దేన్ని చూస్తున్నాడంటే మనము ఏ వాటి మీద మనసు పెట్టుకొని ఉన్నామో దానిని కూడా వాడు గమనిస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ అట్ అవర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎఫెక్షన్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. యోబుకి బిడ్డలంటే ప్రాణం. ఏం చేసేవాడు ఆ బిడ్డల కోసము? ప్రతిరోజు వాళ్ళు ఎక్కడే పాపం చేశారేమో అర్పణలు అర్పించేవాడంట దేవునికి. ఆ ఎఫెక్షన్నే వాడు దెబ్బ. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా
అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎఫెక్షన్. వాడికి తెలుసు ఎప్పుడు ఎలా దెబ్బతీయాలో. అందుకని దేని మీద ఎఫెక్షన్ పెట్టుకోకుండా బ్రతికితే మనకి మనం మేలు చేసుకుంటారు. ఎక్కువ ప్రేమ అయిపోయినా కూడా ఒక వ్యక్తి మీద నష్టపోయేది వాడికి తెలుసు. అందుకనే బీ అన్అటాచ్డ్ అంటాడు. అందుకనే యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగాక. ఇంత జరిగినను దేవుడు నాకు అన్యాయము చేసాడని అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి చాలా ఇష్టమైన కుమారుడు ఎవరు? దేవుడు ఏమడిగాడు? హీ టెస్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎఫెక్షన్. అపవాది కూడా అదే చేస్తాడు. వీళ్ళకి ఏదైతే ఇష్టమో దానినే, దేవా మా బిడ్డల్ని కాపాడు నాయన తండ్రి. వాడికి తెలుసు బిడ్డలంటే తల్లిదండ్రులకి ప్రాణము. తండ్రులారా తల్లులారా ఎడతెగక బిడ్డల కోసము మానక ప్రార్థనలు చెయ్యండి. ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారు, ఎంతమంది తండ్రులు బాధపడుతున్నారు. నా బిడ్డలు తాగుబోతులయ్యా, ప్రార్థన చెయ్యి, వాడు మారు మనసు పొందుకోవాలి, వాడు రక్షింపబడాలని. రక్షణ పొందుకున్న తల్లి బిడ్డల కోసం వచ్చి అడిగినప్పుడు నా హృదయం పగిలిపోతూ ఉంటుంది. అందుకని అంటాడు, మెలకువగా ఉండి మీరు వాడికి తెలిసిన వాడు మనల్ని బాగా ఏం చేస్తున్నాడు? స్టడీ చేస్తున్నాడు. వాడు మామూలు మూర్ఖుడు కాదు, వాడు అపవాది, మన శత్రువు. ఈ ప్రపంచములో అతిపెద్ద శత్రువు మన భర్త కాదు, మన భార్య కాదు, మన స్నేహితులు కాదు, అపవాది మాత్రమే. జాగ్రత్తగా ఉండి. అందుకనే దేవుడు అంటాడు, సబ్మిట్ అంటాడు, సబ్మిట్ టు మీ, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.